హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ల వార్తలను చూద్దాం. అటో ఇటో తేల్చుదాం అంటుంటారు రేవంత్ రెడ్డి గారు. ఏంటి తేల్చేది? ఏమిటిదంటే 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి. ఆ ఇచ్చేదాన్ని అటో ఇటో తేల్చుకుందాం ఢిల్లీ పోయి అంటుండు. ఆల్రెడీ ఒకసారి పోయారు. ఈ తేలదు. ఉట్టి తేల్దామని పోయినట్టు ఉంటుంది కానీ ఆడ తేలేది ఉండదు. ఇక్కడ తేలాలి అంటే ఒకటే, ఆమరణ నిరాహార దీక్ష అన్న రేవంత్ రెడ్డి గారు చేయాలి. చేస్తే తేలిద్ది. లేదు వదిలేసి పార్టీ పరంగానే ఇయ్యాలి. ఈ రెండే ముచ్చట తప్ప ఇవన్నీ టైం పాస్, టైం వేస్ట్ ముచ్చట్లే. అది అవ్వదు. అయ్యే అవకాశం కనపట్ల. బీజేపీ ఉలుకు పలుకు లేదు దానిపైన. అసలు వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పరు. మేము అనుకూలమే అంటారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా బీసీలు గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. 42% రిజర్వేషన్ కోసం న్యాయమైన డిమాండు అని చెప్పి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్కళ్ళు ఈ బీసీ సంఘాలను తీసుకుని పోయి ప్రధానమంత్రిన రాష్ట్రపతి దగ్గరగా తీసుకుపోయి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? చేయరు. ఏమైంది మా రాష్ట్రానికి సంబంధించిన బీసీల బిల్లు అని అడిగితే తప్ప, మీది రాజకీయ పార్టీ కదా, మీకు ఓట్లు వద్దా రేపు అంటే చేయరు. ఏకాడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు తప్ప, ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు అంటే గోడ మీద పిల్లలు ఎక్కుంటున్నారు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే మొట్టమొదటిసారి కులగన్న చేసింది. వీళ్ళకి ఈ 42% స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల బీసీలకి లాభం. బీసీలకి ఇవ్వటంలో నాకు తెలిసి బీజేపీకి బీఆర్ఎస్కి కూడా వ్యతిరేకత ఉండకపోవచ్చు. కానీ రాజకీయ మైలేజ్ ఎవరికి వస్తుంది? పొలిటికల్ మైలేజ్ ఎవరికి వస్తుంది అంటే కాంగ్రెస్కి వస్తుంది. అది రావద్దు. ఇక దానికోసం అన్నమాట ఈ పొలిటికల్ మైలేజ్ గేమ్ అన్నట్టు. ఇది కాంగ్రెస్ ఏం మాట ఇచ్చినాం, నిలబెట్టుకుంటే మనకు మైలేజ్ వద్దే, రాహుల్ గాంధీ మాట నిలబెట్టమని వాళ్ళు అది చేస్తారు. బీజేపీ ఏంది? కాంగ్రెస్ ఇచ్చిన మాట కోసం మనం బిల్లు పాస్ చేయించితే మనకి రాదుగా మైలేజ్, కాంగ్రెస్గా వచ్చేది అనే దానికి ఇప్పుడు వీళ్ళది ఇదంతా. ఎందుకంటే తెలంగాణ చూశారు కదా, 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్కు ఓట్లు వేసాడు ప్రజలు. ఈరోజు అది అయింది. ఈ బీసీ బిల్లు కూడా ఆమోదం తెలిపితే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపాలి. కానీ పంపింది బిల్లు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వీళ్ళకి మైలేజ్ వద్ది. ఈ పొలిటికల్ మైలేజ్ కోసం బీసీలను బలి పెడుతుంది ఇటు బీజేపీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ కంటే ప్రధానంగా బీజేపీ. ఏం మీకు ఆ బాధ్యత లేదా? 8 మంది ఎంపీలను ఇచ్చారు ఈ రాష్ట్రం. 8 మంది ఎంపీలు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో సగభాగం మీరే గెలిచారు. ఏం మీరు ఒక అడుగు ముందుకేసి మా రాష్ట్రంలో బీసీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ డిమాండ్ న్యాయమైంది, పెట్టండి బిల్ అని అడగకూడదా? రాష్ట్రపతి దగ్గరకు ప్రధానమంత్రి, హోంమంత్రినో పైన ఒత్తిడి చేయకూడదా? అనేక బిల్లుల విషయంలో అనేక విషయాలలో రాష్ట్రపతి దగ్గరకు పోవట్లేదు మీరు. అంటే ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డి అటు ఇటు తెలుసుకుందాం అంటుండు. నేడు ఢిల్లీకి పోతారట బృందం. బీసీ రిజర్వేషన్ల అమలుపై రాజ్యాంగ నిపుణులు, న్యాయకోదులతో చర్చ. ఇప్పటికే వారితో అపాయింట్మెంట్ కోరిన ముఖ్యమంత్రి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై న్యాయ పోరాటం చేస్తే వచ్చే పరిణామాలపై సమాలోచనలు. న్యాయ పోరాటానికి సంబంధించి ఎట్లా పోవాలనేదట. ఇది ఒక వార్త. రైట్. ఓయూకు రేవంత్ 20 ఏళ్ల తర్వాత తొలిసారి నేడు సీఎం రాక. 100 ఏళ్ల ఓయూకు పూర్వవైభవం. నూతన హాస్టల్ బిల్డింగ్ ప్రారంభం. విద్యా సంస్కరణలపై సీఎం ప్రసంగం. కోటి ఆశలతో ఎదురు చూస్తున్న విద్యార్థులు. ఓయూకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వస్తాడు. 20 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చారట అప్పుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత. ఉద్యమం జరిగినప్పుడు కూడా రాలే ఎవరు ముఖ్యమంత్రులు. ఉద్యమం జరిగినప్పుడు కనీసం కేసీఆర్ కూడా 1-2 సార్లు తప్ప ఎక్కువ రాలే. ఉద్యమం చేసిన కేసీఆర్ కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం ఫిక్స్ అయిన దగ్గర నుంచి అరెస్టులు మొదలైనవి. ప్రజాపాలన కానీ ప్రజలను నోరు తెరవనీరు. ముఖ్యమంత్రి వస్తున్నానని ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు ఇది అని. అంటే ఆ అరెస్టులు చేసే బదులు ఎవరైతే రిప్రజెంటేషన్లు ఇస్తారో ఆ రిప్రజెంటేషన్లో వాళ్ళ డిమాండ్లు, వాళ్ళు చెప్పే మాటల్లో వినటానికి కదా వచ్చేది. ముఖ్యమంత్రి దేనికి వస్తారు? సరదా కాదు కదా. ఈ ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లు ఎవరేం చేస్తారు? ఆ వీసీ చేస్తారు, లేకపోతే ఇంక వేరే చాలామంది ఉంటారు చేసేవాళ్ళు. దానికి కాదు కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఉస్మానియా సిటీ ఈరోజు కునారెళ్తుంది. కనీసం హాస్టల్లో పిల్లలకి ఫుడ్ పెట్టలేని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి.
ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితి. హాస్టల్ బిల్లులు పేరకపోయి ఉన్నాయి, పెండింగ్ బిల్లులు. గవర్నమెంట్ నుంచి కనీసం ₹1 సాయం లేదు. ఆ హాస్టల్ చూస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే దీనంగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, పీహెచ్డీ హాస్టల్స్. ఈ దుర్భరమైన పరిస్థితి. సరైన ఫ్యాకల్టీ లేదు, సరైన వసతులు లేవు, సరైన హాస్టల్స్ లేవు, సరైన ఫుడ్ లేదు. వీటిపైన ఏం కాంగ్రెస్ పార్టీ కాని వ్యక్తులో లేకపోతే నిరసన తెలుపుతారని తెలపనేయండి. తెలవాలి కదా మీకు ఆ నిరసన ఏంటిదో. వాళ్ళని ముందే అరెస్ట్ చేసి లోపటైతే మీకు పబ్లిక్ నాడు ఎట తెలుస్తుంది? ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఎట తెలుస్తాయి? విద్యార్థుల సమస్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్ఏయో కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న విద్యార్థి నాయకులు చెప్పరు. వాళ్ళు చెప్తే ఏం చెప్తారు? అద్భుతంగా ఉంది సార్ అని చెప్తారు. మీరు నిజంగానే విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా హోదాలో ఓయూకి వస్తే, ఓయూలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే సంఘాలను పిలవండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలను పిలిచి ఏంటి మీకున్న సమస్య, ఏం చేయాలని అడగండి. అప్పుడు తెలుస్తుంది. ఈ అడగాల్సిన విద్యార్థి సంఘాల నాయకులు కూడా మీ పార్టీలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదో గొడవ చేయడానికి కాకుండా స్ట్రేట్గా విద్యార్థులకి యూనివర్సిటీకి ఉన్న సమస్యలు ఏందో చెప్పండి. మీరేదో అక్కడికి వచ్చి విమర్శలు, రాజకీయ విమర్శలు చేయకుండా కేవలం సమస్య పైన మాట్లాడే విధానం ఉంటే సమస్యలు పరిష్కారం అయితే తప్ప ఇది పబ్లిసిటీకి ఉపయోగపడుద్ది. ఆయన వస్తాడు, ఆయన పోతాడు, వీళ్ళు ధర్నా చేస్తారు, అరెస్ట్ అవుతారు. ఈ రెండే జరుగుతాయి తప్ప విద్యార్థులకు ఒరిగేదే ఉండదు. సో ఏదేమైనా సంతోషం. మొట్టమొదటిసారి 20 సంవత్సరాల తర్వాత వస్తాను కాబట్టి రాజీనామా చేసే దమ్ముందా? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ ఇచ్చిరిండు. మళ్ళీ పోటీ చేసి ఎన్నికల్లో గెలవండి అని చెప్పి అడుగుతుండు. ఈ అడిగే ఆయన ఎవరు? కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అడుగుతున్నది ఎవరిని? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాడి నుంచి మొదలు పెడితే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కాడి నుంచి మొదలు పెడితే, దానం నాగేందరు వీళ్ళంతా జాయిన్ అయ్యారు. అరకప్పుడు గాంధీ వీళ్ళంతా. వాళ్ళని అడుగుతుండే కేటీఆర్, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవండి ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటున్నాడు. మీరు దమ్ముల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదు? 10 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని డైరెక్ట్గా తీసుకున్నారు మీ పార్టీలోకి. తీసుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఈ దమ్ము అప్పుడు ఎప్పుడన్నా పని చేసిందా? మీ దమ్ము ఆ రోజు ఎందుకు పని చేయలే? మీకు నిజంగానే ఆ రోజు దమ్ము ఉంటే రాజీనామా చేయించి మీ పార్టీలోకి వచ్చే వాళ్ళని రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ పెట్టి గెలిపించి చేసుకుంటూ పోయేది. ఇది చేయలేదుగా. మీరు ఈరోజు దమ్ము గురించి ఎట్ట మాట్లాడతారు? మాట్లాడదు కదా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి ఏమండు, హస్తం గుర్తు పైన గెలిచి బీఆర్ఎస్లో పోయిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు మోగించాలి, రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. మళ్ళీ ఆయనే ఇవాళ కండోలు కప్పిండి ఇళ్ళకి పోయి. ఇద్దరే ఈయన దమ్ముంటే రాజీనామా చేయండి అంటాడు. ఎక్కడ దమ్ము? 2014 నుంచి 23 మధ్యలో దమ్ము లేదా మీకు? ఎందుకు రాజీనామా చేయించలే? తలసాని, శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి ఎట్ట తీసుకున్నారు? వీళ్ళంతా ఏ పార్టీ నుంచి గెలిచారు? అటు ఈ దమ్ముల గురించి మాట్లాడే దమ్ము మీకు లేదు. మీకు నీతి లేదు, నైతికత లేదు. రాజకీయ పార్టీ నాయకులు అందరే మీకు అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాట్లాడతారు తప్ప ఉట్టి ముచ్చటిది. రైట్. వెలుగు చూద్దాం. భార్యను ముక్కలు చేసి మూసీలో పడేసిండు. హైదరాబాదు మేడిపల్లిలో దారుణం. మృతురాలు 4 నెలల గర్భిణి. కాల్ సెంటర్లో పనిచేస్తున్న స్వాతి తరచూ ఫోన్లో మాట్లాడుతుందని భర్త అనుమానం. అబార్షణకు ఒప్పుకోవట్లేదని గొంతు నిలిమి హత్య. యాక్సా బ్లేడ్తో బాడీని ముక్కలు చేసిండు. బావ నిలదీయడంతో నేరం ఒప్పుకొని పోలీసుల ముందు నిందితుడు సరెండర్ అయిందట. ఇది మహేందర్ రెడ్డి అని, వీడు వికారాబాద్ జిల్లా కామారెడ్డిపల్లి అనే విలేజ్. ఈ అమ్మాయి పేరు స్వాతి. ఇద్దరు లవ్ మ్యారేజ్. ఇద్దరు ఒకే ఊరు, పక్కపక్క ఇల్లుట. ఆమె డిగ్రీ చేసింది, ఆడు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ అట. సరే, ఒకే విలేజ్, పక్కపక్క ఇల్లు కాబట్టి లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు. పెద్దలను వ్యతిరేకించి చేసుకొని చక్కగా ఉన్నారా? పంచాయతీలు చేసుకున్న సెకండ్ మంత్ నుంచే గొడవలట. గొడవలు అయినాయి. ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్లో రాజీ చేసేది పంపారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఉప్పల్లో చెరొక పని చేసుకొని బతున్నారు. ఆమె కాల్ సెంటర్లో పనిచేస్తుంది, వీడేదో ర్యాపిడోలో పనిచేస్తాడట.
ఉప్పల్ మేడిపల్లిలో ఉంటారట. అనుమానం పెనుభూతమైంది. అనుమానం పెనుభూతమై కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. ఫోన్‌లు ఎక్కువ మాట్లాడుతుంది. ఫోన్‌లు మాట్లాడొద్దంటే వింటలేదు అనే ఒక నెగెటివ్ అది ఎస్టాబ్లిష్ చేసుకొని ఆల్రెడీ ఒకసారి అబార్షన్ చేయించిండట. మళ్ళీ ఒకసారి ఇప్పుడు గర్భిణి అట. అబార్షన్ చేయించాలని అంటే నా వల్ల కాలేదు ఏదైతే ఆ క్యారింగ్ అని చెప్పి అబార్షన్ చేయాలని ఒత్తిడట. ఆమె అబార్షన్ చేయించుకోనని. ఈ గొడవ స్టార్ట్ అయ్యి మొన్న సాటర్డే నైటు బాగా గొడవ అయిందట. ఆమెని తీవ్రంగా కొట్టిండట. అన్కాన్షియస్‌కి పోయింది. అపస్మారక స్థితిలోకి పోయి బెడ్ మీద పడిపోయింది. వదిలేసి బయటకు వచ్చిండట. ఇంట్లో నుంచి బయటకు వచ్చి యాక్సా బ్లేడ్ ఉంటుంది కదా, ఇనప వాటిని కడ్డీలను కోసే బ్లేడ్ ఉంటుంది, దాన్ని కొనుక్కొని వచ్చిండట. కొనుక్కొని వచ్చి అపస్మార స్థితిలో ఉన్న ఆమెని, అన్కాన్షియస్లో ఉన్న ఆ అమ్మాయిని మెడగోసిండట. ఫస్ట్ తల మొండెం వేరు చేసేసి ఇక అక్కడి నుంచి చేతులు కాళ్ళు ఎక్కడగా ముక్కలు చేసి అసలు ఇంటానికే ఒళ్ళు గగురు పడుతుంది చేసి వాటిని ఏం చేసిండు, మొత్తం ప్యాక్ చేసుకొని పాలిథీన్ కవర్లలో పట్టుకొని ఒక్కొక్కసారి కొన్ని వేసుకొని తెసిపోయి మూసీలో పడేసి వచ్చిండు. అంతా క్లీన్ చేసుకోండి మంచిగా పోయి మిస్సింగ్ కేసు పెట్టినాడు. నా భార్య కనపట్లేదు. చూడండి ఎంత దారుణమైన విషయం. ఇక్కడ వీడు పెళ్లి చేసుకున్నాను, పెద్దలను వ్యతిరేకించను, చక్కగా ఉంటే పాయ. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసిన అనుమానం ఉంది, నువ్వు కేసు పెట్టు లేదా డైవర్స్ ఇయ్యి. కానీ చంపే అధికారం ఎవడిచ్చిండు? చంపితే ఉత్తాన బాధ ఓసలు లెక్క పెట్టాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనేక మంది భార్యలు భర్తలను చంపుతున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు. ఈ చంపే విషయాలలో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి దీని తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు ఏంది, కాన్సిక్వెన్సెస్ ఏందని ఎవడు ఆలోచించట్లే. చంపుతాం, నీకు అనుమానం ఉంది వదిలేయి, ఆమె బతికిద్ది, అనుమానాన్ని ప్రూఫ్ చేయి. కానీ చంపి ముక్కలు చేసే అధికారం ఈ మధ్యకాలంలో ముక్కలు చేసి నదులలో కలిపిన చాలామంది దొరికారు కదా, ఇమీడియట్లీ 24 గంటల్లో దొరుకుతున్నారు. దొరికిన తర్వాత నా పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇట్లా చేసేటోళ్ళు. ఇక అయిపోయింది, చంపితే ఇంకేముండదు అనుకుంటే చంపితే అయిపోతా దుత్తని అయిపోద్దా. ఇప్పుడు నేను నాడు కూకటిపల్లిలో ఒక పిల్లగాడు 14-15 సంవత్సరాలు 10వ తరగతి చదివేటోడు సహస్ర అనే అమ్మాయిని చంపేసిండు. ఎందుకు చంపిండాడు? వాడు వెబ్ సిరీస్లు క్రైమ్ సినిమాలు చూసి నోట్స్లో రాసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షను ఒక బ్యాట్ని ఎత్తకరావాలి, ఖరీదైన బ్యాట్ అంట, వాళ్ళ ఇంట్లో ఉంది, ఎత్తకరావాలి. వచ్చేటప్పుడు ఎవరన్నా అడ్డం వస్తే ఏం చేయాలి అనేది కూడా రాసుకుంటాడు, చంపేయాలని. అరే నువ్వు బ్యాట్ ఎత్తకొస్తుండో అమ్మాయి టీవీ చూస్తుందట, అలికిడి తగిలి చూసి అరిసిందట. అరిసి దొంగతనం చేస్తానని అరిస్తే ఎక్కడ నా దొంగతనం బయటపడుద్దో అని అరిసిన మనిషిని అమ్మాయిని చంపిస్తే అయిపోద్ది అనుకోండు. అరే ఒకళ్ళు నువ్వు చూస్తే అమ్మాయి 10 మందికి చేస్తే దొంగవైతు అంతే తప్ప హత్య చేసినోడు కాదు కదా. ఇప్పుడు హంతకుడు అయినోడు వాడు అదే చూస్తే అమ్మాయి బయట చెప్తే కేవలం దొంగ అయ్యేటోడు. ఆ దొంగ మారితే మారచ్చు కూడా, ఒక ప్రాణం దక్కేది దొంగగానే మిగిలేటోడు. ఆ చూసింది బయటికి రాకుండా ఉండడం కోసం ఒక మనిషిని హత్య చేస్తే నువ్వు ఇప్పుడు అంతకుడు అయితే ఓచలు లెక్క పెట్టాల్సి వచ్చాయి. ఇక వీడి పరిస్థితి అదే. అనుమానం పేరుతో నువ్వు చంపితే అంతకుడు అయితే జైలు ఓసలు లెక్క పెట్టాల్సి వచ్చాయి. ఇది ఈ మధ్యకాలంలో బాగా జరుగుతుంది. ఇంకోటి ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందంటే ఇంకొక ఆమె మొయినాబాద్ దగ్గర, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు. ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. మహిళలు కూడా భర్తల్ని భార్యలు చంపేయటం కూడా ఎక్కువైంది. ఇక దాంట్లో ఇది ఒక కోణం. ప్రియుడితో కలిసి లేపేసిందట. లేపేసి ఆరాంసే వదిలేసి డెడ్ బాడీని వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి పారిపోయారు, దొరకకుండా ఉంటారు. ఆ క్షణికావేశంలో అంటే భర్తను చంపితే నాకు అడ్డం ఉండదు, ఇక నేను వెళ్ళిపోనిస్తుందా చట్టం, గవర్నమెంట్, పోలీసు ఉట్టినే అయిపోద్దా. ఇది ఒక వార్త. రైట్. జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్ అంటే డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టు మారునన్న నియోజకవర్గాల సరిహద్దులు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు, 2-3 జిల్లాల విస్తరణ. ఇది జిల్లా యూనిట్కి చేయాలి వాస్తవం. ఇది ఇప్పుడు ఒక 38 కాన్స్టిట్యున్సీలు 2 నుంచి 3 జిల్లాల్లో ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో 5 మండలాల్లో ఒక మండలం ఒక జిల్లాలో, ఇంకో మండలం ఇంకో జిల్లాలో, ఇంకో మండలం ఇంకో జిల్లాలో. ఆ ఎమ్మెల్యే ఏదైనా జిల్లా మీటింగ్లకు పోవాలంటే జిల్లా స్థాయిలో జరిగే మీటింగ్లకి, జిల్లా పరిషత్ మీటింగ్లకు వాటికి 3 జిల్లాలకు పోవాలి. ఇక దాన్ని ఆ ఇబ్బంది టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు జరగబోయే డీలిమిటేషన్లో ఒక కాన్స్టిట్యున్సీ ఒక జిల్లా యూనిట్గానే ఉండాలని పెట్టుకున్నట. అది చాలా పర్ఫెక్ట్గా, అది వాస్తవంగా మిస్ అయింది పోయినసారి.
రైట్. నమస్తే తెలంగాణ. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షను. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలు గెలవాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు కేటీఆర్ సవాలు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కళ్ళగా అంటున్నట్టుంది. బై ఎలక్షన్స్ వస్తాయి, వాటిని బై ఎలక్షన్స్ అలానని. అంత ఈజీగా ఏడవుతాయి. మీరు రానిచ్చారు ఎప్పుడన్నా బై ఎలక్షన్స్? 10 సంవత్సరాలు మీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా బై ఎలక్షన్ అయిందే కాలే. ఇప్పుడు ఎట్లయితే అనుకుంటున్నారు? వీళ్ళు డ్రాగన్ చేస్తూ ఉంటారు. చేసి 5 సంవత్సరాల దాకా డేకెత్తనే ఉంటారు. మీరు హైకోర్టులు, సుప్రీంకోర్టులు మీరు తిరుగుతూనే ఉంటారు. రైట్. సాక్షి చూద్దాం. రైట్. ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్? ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు. శాఖల వారీగా పోస్టుల మంజూరు, వర్కింగ్, వేకెంట్, డిమాండ్లపై విశ్లేషణ. మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఇప్పటికే కమిటీ వేశారు. సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులు ఉన్న శాఖల సమతుల్యానికి సిఫార్సు. ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అని ఇప్పటికీ కళ్ళు తెరిచింది ప్రభుత్వం. మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారితో లాస్ట్ జూలైలో అనుకుంటా ఒక కమిటీ వేశారు. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేయొచ్చు, దాంట్లో అవుట్సోర్సింగ్ ఏంది, కాంట్రాక్ట్ ఏంటి అని. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తాం అన్నది. మా దగ్గర వేకెన్సీ పొజిషన్ లిస్ట్ ఉంది అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కమిటీ వేశారు ఎన్ని పోస్టులు ఉన్నాయో గుర్తించడానికి. అంటే ఇది మోసం కాదు, లిటరలీ మోసమే. మీరు అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియకుండా 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో భర్తీ చేస్తామని ఇచ్చారంటే మోసం అది. వాస్తవంగా పోస్టులు ఉన్నాయి, మళ్ళీ ఈ డ్రామా అయింది డిలే చేయటం. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న మాట వాస్తవమే, వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే, భర్తీ చేస్తాం 1 ఇయర్లో అని. కానీ అది భర్తీ చేసే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పరిస్థితుల్లో ఇదంతా కొత్త డ్రామా. సీఎస్ గారితో, మాజీ సీఎస్తో ఒక కమిటీ వేసి ఎన్ని పోస్టులు నేను నిర్ధారణ చేసిన తర్వాత జాబ్ క్యాలెండర్ వేస్తాడు. అందుకే త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటున్నారు. మరి ఈ నూతన జాబ్ క్యాలెండర్ మరి 2 లక్షల ఉద్యోగాలు వేస్తారా? వేయరు. మళ్ళీ ఒక 30-40 వేసి జాబ్ క్యాలెండర్ అంటారు దాన్ని. ఇది మొత్తానికి ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అంటే ఎక్కడ ప్లస్ లేదు, అన్ని మైనస్లే ఉన్నాయి. ప్లస్లు ఎక్కడ లేవు, అన్నీ మైనస్లో ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో పూర్తిగా మైనస్లో పడిపోయింది. అంటే ఏ స్థాయిలో అయితే ప్రజలు అంటే నిరుద్యోగులు ఆశించారో కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాల భర్తీ ఎక్కువ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందని, ఆ స్థాయిలో లేదు. ఆధార్లో తెలంగాణ ఉంటేనే ఉచిత ప్రయాణం. సంగారెడ్డి జైరాబాద్ రూట్లో ఓ ఆర్టీసీ బస్సులో అతికించిన నోటీసు. బస్సుల్లో కండక్టర్ల సూచనలు, 0 టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పేరే. వాటిని సవరించుకునేందుకు ఆధార్ కేంద్రాలకు పోటెత్తిన మహిళలు తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటున్న ఉన్నతాధికారులు. కానీ బస్సులో 10 రోజులుగా కొనసాగుతున్న అలజడి. ఇది వాస్తవంగా పెద్ద ఎత్తున ఉంది రాష్ట్ర, ఒక సంగారెడ్డిలోనే కాదు, చాలా జిల్లాలలో ఆధార్ కార్డు పాతది 2014 ముందు ఉన్న ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, జిల్లా పేరు కూడా ఉంటుంది. కొంచెం కండక్టర్ల కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఒక రాష్ట్రమే కాకుండా కొంచెం పైకి వచ్చి జిల్లా పేరు చూస్తే ఏ జిల్లా ఏ రాష్ట్రంలో ఉందనేది ఈజీగా అర్థమైంది. తెలంగాణ జిల్లాలో ఏంటి అనేది కనీసం కండక్టర్కి కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ ఉన్నవాడికి అర్థమైంది. అది జోడ్డవాడు ఆంధ్రప్రదేశ్ ఉందా తీసేయి నీకు టికెట్ అంటాడు. చాలామంది పాపం మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం గుడ్ ఇంటెన్షన్తో ఇస్తుంది ఉచితంగా 0 టికెట్. ఆ గుడ్ ఇంటెన్షన్ని ఆ కండక్టర్లు, బస్ డ్రైవర్లు నీరుగారుస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేక వచ్చేటట్టుగా చేస్తున్నారు. దీన్ని ఆ రవాణా శాఖ అధికారులు, ఆ మంత్రో లేకపోతే ఎండీనో ఇనిషియేటివ్ తీసుకొని అవసరమైతే కండక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. అరే జిల్లాలు 33 ఉన్నాయి మన రాష్ట్రంలో, ఇన్ని జిల్లాలు ఉంటాయి, పాత జిల్లాలే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉందంటే పాత జిల్లాలు ఉంటాయి, 10 జిల్లాలు. అప్పుడు ఈ 10 జిల్లాలో ఏ జిల్లాలో రాష్ట్రం చూడొద్దు మీరు అని చెప్పాలా. వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఈరోజు కండక్టర్లు. బస్సులో ఉచిత ప్రయాణం కోసం ఎక్కిన మహిళలను అవమానించడం, హేళన చేయటం, చిన్న చూపు చూడటం, మహిళల్ని చాలా ఘోరమైన పరిస్థితి. ఏది వాడు ఇంట్లో సొమ్ము పెట్టినట్టు. నీ ఇంట్లో సొమ్ము పెట్టట్లే, ఆర్టీసీ ఎండీ ఇంట్లో సొమ్ము పెట్టట్లే, రవాణా శాఖ మంత్రి ఇంట్లో సొమ్ము పెట్టలే, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ము పెట్టట్లే. అది ప్రజల సొమ్ము, ప్రజల కట్టే పన్నులతోనే వచ్చిన సొమ్ము. అది ఏదో మీ సొంత జాగిరి ఇచ్చినట్టు ఇంకా మీరు ప్రజలపైన జీతాలు పొంది బతుకుతున్నారు. అది గమనించట్లే ఆర్టీసీ కండక్టర్లు, ఆర్టీసీ అధికారులు కొంతమంది హేళన చేస్తున్నారు మహిళల్ని. ఉచిత బస్సు ప్రయాణం 0 టికెట్ అడిగిన వాళ్ళని
హేళన చేసి అవహేళన చేసి అవమానించి ఇది చేస్తాను. ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళు అయితేనే మాట్లాడరు, ప్రశ్నించిన వాళ్ళు అమాయకులు ఉంటే పాపం వేధిస్తారు. ఇది పోవాలి. ఇది ఈ జీరో టికెట్ విషయంలో తెలంగాణ ఉంటేనే నేను తీసుకుంటా, లేదంటే టికెట్ ఇయ్యను, జీరో టికెట్ అంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్ ఉన్న జిల్లా ఉంటుంది, జిల్లా చూసుకోవాలి, కండక్టర్లు అది మార్చుకుంటారు వాళ్ళు అవసరం అయినప్పుడు. నీకేంది అది? నువ్వు చూడాల్సిందేంటి? జిల్లా తెలంగాణ జిల్లా ఉందా లేదా? కామన్ సెన్స్ కదా. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, చీలిపోయింది ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అని 2 రాష్ట్రాలుగా. దాన్ని మార్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, కానీ జిల్లా ఉంటుంది కదా అనే కామన్ సెన్స్ని యూజ్ చేయండి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. బీసీ కోటాకు న్యాయమేళ నేడు ఢిల్లీకి వెళ్ళిన మంత్రుల కమిటీ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో సంప్రదింపులు. ప్రముఖ న్యాయ కోవిదులు నిపుణులతోనూ సీఎం రేవంత్ కూడా హాజరయ్యే అవకాశం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి, రేపు బీహార్కు రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సీఎం. ఇది బీసీ కోటకి న్యాయమేళ అని ఢిల్లీ పోయి న్యాయం అడుగుతారట. ఎవరిని? న్యాయ నిపుణులతోని. ఈ అడిగి చివరికి ఏం చేస్తారంటే పార్టీ పరంగా ఇస్తారు, ఆల్టర్నేట్ లేదు. ఇది విజయక్రాంతి పేపర్ అట. భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టినట భర్త. ఇదేం భార్యని ముక్కలు చేసిండు వీడు. మహేందర్ రెడ్డి అనేటోడు స్వాతి అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వీడు భార్య పైన పెట్రోల్ పోసి తగలబెట్టిండట భర్త. నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లిలో విహారయాత్ర కానీ సోమశీల ప్రాజెక్టుకి చూద్దామని తీసుకుపోయిందట. వీళ్ళ పెళ్ళి అయిన 1 year అయింది అయ్యి, కానీ వీడి పెళ్ళి 10 ఏళ్ళు అయిందట. 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ అట ఇద్దరిది. మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 2 పిల్లలు ఉన్నారట. 10 సంవత్సరాల తర్వాత వాడికి అనుమానం అనే రోగంతో తీసుకుపోయి విహారయాత్రకు తీసిపోతానని బైక్ ఎక్కించుకొని తీసిపోయి అడవి ప్రాంతాల్లో తీసిపోయి కత్తితో పొడిచి చంపి పెట్రోల్ పోసి నిప్పెట్టినాడు. ఈ 2 ఘటనలు చూస్తుంటే అంటే మనిషి ఆలోచన విధానం ఎట్లా ఉందనేది అర్థమైంది. ఆ తాత్కాలికంగా ఆ కొద్దిసేపు ఇక చంపితే అయిపోద్ది, నా కసి తీరిద్ది అనుకుంటుండే తప్ప దాని తర్వాత నేనేంది, నా జీవితం ఏందనేది ఒకటి ఆలోచించట్లే. ఆలోచిస్తే ఈ చేయరు. వడవని యూరియా గోస, అది వడవదు. రైతులకు తప్పని తిప్పలు. రాష్ట్ర వ్యాప్తంగానే అవే పడిగాపులు, ఆందోళనలు. మహబూబాబాద్ జిల్లా రాయపర్తిలో 20 బస్తాల యూరియాను ఇంట్లో దాచుకున్న సొసైటీ డైరెక్టర్ స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ యూరియా కోసం అవసరమైతే ఇళ్ల మీద దాడులు చేస్తారు రైతులు. ఈ రాజకీయ నాయకులు, ఎరువుల షాపు వాళ్ళు హైడ్ చేసి దొంగతనంగా దాచిపెట్టి తర్వాత అమ్ముకుందామంటే కుదరదు. 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఎంత దౌర్భాగ్యం, దురదృష్టం అంటే ఈరోజు లిక్కర్ షాపులలో, వైన్ షాపులలో మందు ఏ రోజు కొరత రాదు. మందు కోసం ఏ రోజు ధర్నాలు ఉండవు, నిరసనలు ఉండవు, లైన్లు ఉండవు. కానీ యూరియా కోసం, ఇత్తనాల కోసం ధర్నాలు ఉంటాయి, నిరసనలు ఉంటాయి. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వైన్ షాపుల టెండర్లు ఒక 3 నెలల నుంచి ముందే ప్రీ ప్లాన్గా చేస్తుంటారు. బార్ షాపుల టెండర్లు లేదా లైసెన్సులకు సంబంధించి దరఖాస్తులు 3 నెలల నుంచి తీసుకుంటారు. ఎంత వాంటింగ్ బీర్లు, ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ వస్తుందనుకో, ఎన్ని వేల కేసుల బీర్లు కావాలి ఉత్పత్తి అని ముందే ప్రభుత్వం అడిగిద్ది, దాని తగ్గ ఏర్పాటు చేస్తుంది. కానీ ఎరువులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి రైతులు సీజన్ వస్తుంది, ఎన్ని టన్నులు ఎరువులు అవసరమైతే, ఎన్ని టన్నులు విత్తనాలు అయితే అని వీళ్ళు సమీక్షలు చేయరు. సమీక్ష చేస్తే ఈ పరిస్థితి కొద్ది. అంటే ఎందుకు చేయరు అంటే వైన్స్ అమ్మితే డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి, లిక్కర్ అమ్మితే డబ్బులు వస్తాయి, విత్తనాలును ఎరువులు అమ్మితే ఏమవుతాయి, డబ్బులు రాకపోగా సబ్సిడీ వాళ్ళ పైన పడిద్ది భారం. దానికోసమే ఈ కథ అంతా. ఏ రోజన్నా రాష్ట్రంలో లిక్కర్ దొరకట్లేదని ధర్నా చేసిన దాఖలాలు కానీ, లైన్లు కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఉండవు. పర్ఫెక్ట్గా 100కు 100% ఆన్ టైం అందిస్తారు. ఎనీ టైం మధ్యరాత్రి 12కి పోయిన లిక్కర్ దొరికిద్ది ఈరోజు తెలంగాణలో. ఏ గల్లీకి పోయిన లిక్కర్ దొరికిద్ది, మందు దొరికిద్ది. కానీ ఇత్తనాలు పాప రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతకి యూరియా కావాలంటే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి, సొమ్మసిల్లి కింద పడిపోయే పరిస్థితి, గుండెపోట్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మన రాజకీయ పార్టీలు, మన ప్రభుత్వాలు, మన పాలన, మన యంత్రాంగం అంటే ఎటువైపు పోతుంది, సమాజాన్ని ఎటుదేసిపోతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.